నమస్కారం అండి. మాటే మంత్రంలో నేను మీ మాధవి. బంధం విలువ తెలియని వారికి మీ స్థానం ఎంత గొప్పదైనా దిగజారిపోవలసిందే. మనసు విలువ తెలియని వారికి మీ మనసు ఎంత పంచినా దూరంగా ఉండిపోవాల్సిందే. నోటికి ఏది వస్తే అది మాట్లాడే వాళ్ళతో దూరంగా ఉండటమే మంచిది. ఎందుకంటే అటువంటి వారు ఎన్నాళ్ల బంధమైనా ఒక్క మాటతో తెంచేయగలరు. డబ్బు చెబుతుంది అన్నిటినీ మర్చిపోయి నన్ను సంపాదించు అని. సమయం చెబుతుంది అన్నిటినీ మర్చిపోయి నన్ను అనుసరించు అని. భవిష్యత్తు చెబుతుంది నా కోసం శ్రమించు మిగతా అన్నిటినీ మర్చిపోయి అని. కానీ ఆ భగవంతుడు చెబుతాడు నలుగురికి మంచి చేస్తూ ఉండు, నీకు కావలసినవన్నీ నేనిస్తాను అని. ఏ విషయం గురించైనా కేవలం తెలుసుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. కోరుకున్నది సాధించాలంటే నిరంతరం ప్రయత్నించాల్సిందే. కోరికలు జయించాలి లేదా అదుపు చేసుకోవాలి. అప్పుడే మనసుకు ప్రశాంతత లభ్యమవుతుంది. కోరికల వెంబడి పరిగెత్తినంత కాలము అశాంతి మాత్రమే దొరుకుతుంది. మనశ్శాంతి ఇవ్వని సంపద, ఆరోగ్యం లేని ఆయుష్, అర్థం చేసుకోలేని బంధం, అక్కరకు రాని స్నేహం. ఉన్నా ఒక్కటే, లేకున్నా ఒక్కటే. నిన్నుగా నమ్మిన వారికి ప్రాణం ఇచ్చేయి, నిన్ను వదిలిపోయే వారికి దారి ఇచ్చేయి. ఈ ప్రపంచంలో 100కి 100 పాళ్ళు ఎవరినీ ఇష్టపడలేము. నచ్చిన విషయాన్ని పంచుకొని, నచ్చని విషయాన్ని తెంచుకొని ముందుకు వెళ్ళవలసిందే. దెబ్బలు తిన్న రాయి విగ్రహంగా మారుతుంది. కానీ దెబ్బలు కొట్టిన సుత్తి మాత్రం ఎప్పటికీ సుత్తిగానే ఉండిపోతుంది. ఎదురు దెబ్బలు తిన్నవాడు, నొప్పి విలువ తెలిసినవాడు మహనీయుడవుతాడు. ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు ఎప్పటికీ ఉన్న దగ్గరే ఉండిపోతాడు. జరిగింది మన మంచికే, జరుగుతుంది మన మంచికే, జరగబోయేది మన మంచికే అని అనుకుంటే చాలు. జీవితం అదే ముందుకు సాగిపోతుంది. జీవితంలో ఎదురు దెబ్బలు తగలడం మంచిదేనేమో. కాలికి దెబ్బ తగిలితే వెళ్ళే దారిలో ఎలా నడవాలో తెలుస్తుంది. అదే మనసుకు తగిలితే ఎటువంటి వారితో ఎలా ఉండాలో నేర్పిస్తుంది. ఒక బండరాయికి ఎన్ని దెబ్బలు తగిలితే అంత గొప్ప శిల్పంగా మారుతుంది. అలాగే మీ గమ్యంలో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలితే అంత అద్భుత విజయం మీ ముందు ఉంటుంది. జీవితం అనేది అలుపెరగని ఒక యుద్ధం. కానీ ఏ యుద్ధానికి ఏ ఆయుధం వాడాలో పక్కాగా తెలిసుండాలి. అప్పుడే విజయం మనదవుతుంది. యుద్ధంలో ఆయుధంతో ఉన్నవాడికి తెలివితో ఎదురెళ్ళాలి. ఆవేశంతో ఉన్నవాడికి ఆయుధంతో ఎదురెళ్ళాలి. తోబుట్టిన వాళ్లను ఏదో కారణంగా దూరం చేసుకుంటే మళ్ళీ వాళ్ళ అవసరం వచ్చినప్పుడు తల ఎక్కడ పెట్టుకొని అడుగుతాం? మన అనుకుంటే ఎన్ని మనస్పర్ధలున్నా ఆ బంధం నిలబెట్టుకోవడానికే ప్రయత్నించాలి, కానీ విడగొట్టుకోవడానికి కాదు. ఎవరైతే మీ ముఖంలో సంతోషం చూడడం కోసం ఓటమిని ఒప్పుకుంటారో వారితో మీరెప్పుడూ గెలవలేరు. ఎందుకంటే వారి వద్ద గెలుపోటములకి అతీతమైన అద్భుత హృదయం ఉంది కనుక. సంతోషం అనేది 10,000 ఖర్చు పెట్టి 10 ఊళ్ళు తిరిగితే రాదు. మన అనుకునే వారితో 10 నిమిషాలైనా మనసు విప్పి మాట్లాడితే నిజమైన సంతోషం కలుగుతుంది. సాధ్యం కాదు అనుకుంటే ఏ పని చేత కాదు. ప్రయత్నించి చూడు, పోయేదేముంది? గెలిస్తే సంతోషం వస్తుంది, ఓడితే అనుభవం వస్తుంది. హక్కు లేని బంధం, నిజాయితీ లేని ప్రేమ, స్వార్థంతో కూడిన స్నేహం, నమ్మకం లేని జీవితం ఎక్కువ కాలం నిలబడవు. నటన ముందు నిజాయితీ ఎప్పుడూ ఓడిపోతూనే ఉంటుంది. కానీ నటనకు నిజాయితీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా సమాధానం చెబుతుంది. కొంచెం ప్రేమ, అభిమానం, చిరుకోపం, కొంచెం అల్లరి, ఇంకా కొంచెం సమయం. ఈ సంపదే మనమంటే ఇష్టపడేవారు మన నుండి కోరుకునేది. మనకిష్టమైన వారి నుండి మనం కూడా కోరుకునేది ఇదే కదా. మోసం చేసేది ఎవరైనా కానీ మోసపోయేది మాత్రం మనసున్న వారే. మంచితనం అనేది ఒక మహావృక్షం లాంటిది. ఎవరెంత నరికినా అది మళ్ళీ మళ్ళీ చిగురిస్తూనే ఉంటుంది. గుండె లోలోతుల్లో నుండి జీవం పోసుకుంటూనే ఉంటుంది. మీరు ఎవరినైనా మోసం చేయగలిగారంటే దానర్థం మోసపోయిన వారు చేతగాని వారు కాదు, మీ స్థాయికి మించి మిమ్మల్ని నమ్మారని అర్థం.
నన్ను నేను నమ్ముకున్న ప్రతిసారి విజయం నన్నే వరించింది. ఒకరిపై ఆధారపడిన ప్రతిసారి నన్ను నేను నిందించుకోవాల్సి వచ్చింది. చివరికి నాకర్థమైంది స్వశక్తికి మించిన ఆస్తి లేదని. మనం ఏ దీపం అయితే ఆరిపోకూడదు అని మన చేతులు అడ్డుపెట్టి రక్షిస్తామో, నిజానికి అదే దీపం మన చేతులనే కాలుస్తుంది. కొంతమంది మనుషులు కూడా అంతే. మనం వాళ్ళ మీద ఎంత ప్రేమ చూపించినా వాళ్ళు మాత్రం వాళ్ళ బుద్ధి చూపిస్తూనే ఉంటారు. దీపంలోని లక్షణాన్ని మీ స్వభావంగా మార్చుకోండి. దీపం ధనవంతుడి భవనంలో ఎంత వెలుగునిస్తుందో, పేదవాని గుడిసెలోనూ అంతే వెలుగునిస్తుంది. ఏదైనా కష్టం వచ్చినప్పుడు నాకే ఇలా ఎందుకు జరుగుతుంది అని కాకుండా, నాకు జీవితం ఏదో నేర్పించాలని చూస్తుంది అని ఆలోచించి చూడండి. అప్పుడు మీకే తెలుస్తుంది. రక్తం, చెమట, గౌరవం మొదటివి 2 మీరు ఇవ్వగలిగితే మూడో దాన్ని మీరు సంపాదించుకోగలరు. 2 పరిస్థితుల్లో మౌనం వహించాలి. మీ మాటలలోని భావాలని ఎదుటివారు అర్థం చేసుకోలేరని అనిపించినప్పుడు, మాటల అవసరం లేకుండానే ఎదుటివారు మిమ్మల్ని అర్థం చేసుకోగలుగుతున్నప్పుడు. ఇతరుల దగ్గర ఉన్నవి మన దగ్గర లేవని, అవి ఇవ్వమని ఆ దేవుడిని కోరుకుంటాం. మన దగ్గర లేవని బాధపడుతుంటాం. మన దగ్గర ఉన్నవి చాలామంది దగ్గర లేవని, మనమెంతో అదృష్టవంతులమని ఎందుకు ఆలోచించమో కదా. లేని వాటి కొరకు మన పరుగు, ఉన్న వాటిపై చులకన. ఇదే నేటి మనిషి జీవన విధానం. అన్నీ తెలుసుకోవడానికి జీవితం సరిపోదు అనుకుంటారు, కానీ తెలుసుకోవాల్సింది ఒక్కటే ఉంది అని తెలిసినప్పుడు అన్నీ తెలిసిపోతాయి. ఆ ఒక్కటే అనుభవంలోకి వస్తే గానీ తెలియదు. ఆ ఒక్కటేం కర్మ, నాకు అన్నీ తెలుసు అనుకుంటే ఏమీ తెలియనట్టే. సహనంతో భరిస్తున్నారు కదా అని హేళనగా మాట్లాడడం తప్పు. మనవారైనా పరాయి వారైనా ఎవ్వరైనా సరే చులకనగా చూడకూడదు. సహనం నశించి వారు తిరిగి హేళన చేస్తే భరించడం చాలా కష్టం. నిజానికి వాస్తవానికి చాలా తేడా ఉంది. ఉదాహరణకి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు, పడమరన అస్తమిస్తాడు అనేది నిజం. సూర్యుడు ఉదయించడు, అస్తమించడు, తిరిగేది భూమి అనేది వాస్తవం. నిజానికి వాస్తవానికి మధ్య సన్నని గీతని తెలుసుకోవటమే మన మేధస్సు. ఒక వ్యక్తి గురించి కథలు వినాలంటే పక్కవారితో మాట్లాడాలి. నిజాలు వినాలంటే అతనితోనే మాట్లాడాలి. జీవితం ఒక యుద్ధభూమి. పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది. ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు. మనమంటే అభిమానం లేనివారు, మనల్ని తక్కువ చేసి చూసేవారు, మనకు విలువనివ్వని వారు మనకు దూరం కావడం మనకు గొప్ప వరం. ఈ ప్రపంచంలో బతకాలంటే మంచితనం, మొండితనం రెండూ ఉండాలి. మంచితనం మనుషుల మీద, మొండితనం పరిస్థితుల మీద చూపించాలి. ఎవరి నుండి ఏది ఆశించకూడదు. అది మీ ఆనందాన్ని చంపేస్తుంది. ఒక మేధావితో 1 గంట కాలక్షేపం 100 పుస్తకాలు చదివిన దానితో సమానం. ఒక సత్పురుషుడితో గంటసేపు కాలక్షేపం 100 పుణ్యక్షేత్రాల సందర్శనంతో సమానం. బాధ ఎంత గొప్పదో కదా. వస్తువుని మనకి సొంత వాళ్ళని గుర్తొచ్చేలా చేస్తుంది. తెగిపోయిన చెప్పులకు కూడా ఇంట్లో ఎక్కడో ఒక మూల స్థానం ఉంటుంది, కానీ శవానికి ఇంట్లో కొన్ని గంటలకు మించి స్థానం ఉండదు. శరీరంపై వ్యామోహం వద్దు. చనిపోయిన మంచితనాన్ని తలుచుకునేలా మంచిగా బతుకుదాం. నలుగురి గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోదాం. భయపడుతూ కూర్చుంటే బతకలేము. తప్పో ఒప్పో చేసి చూద్దాం. గెలుపైతే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఓటమి పాలైతే తర్వాత ఏం చేయాలో నేర్పిస్తుంది. ఆశయం మీ కల కంటే పెద్దది. ఆశయానికి జీవితం యొక్క విధిని మార్చే శక్తి ఉంది. కొన్ని సమయాలలో మీరు ఎప్పటికీ కొన్నిటి విలువ తెలుసుకోలేరు. అవి మీకు జ్ఞాపకంగా మారే వరకు. Thank you so much for watching this video.